తిరుపతిలో తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతికి చేరుకున్న సీఎం బాధితులను పరామర్శించారు. ఈ దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఈ దుర్ఘటనపై సీఎంకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదని, ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారని తెలిపారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయారు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో వెల్లడించారు. మరోవైపు ఈ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఇక తొక్కిసలాట ఘటనపై 2 కేసులు నమోదయ్యాయి. తిరుపతి ఈస్ట్ పిఎస్ నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ఇక బిఎన్ఎస్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇక బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తిరుపతికి రానున్నారు. రుయా స్విమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి నైతిక స్థైర్యాన్ని కల్పించనున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు తిరుపతికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అటు మాజీ సీఎం జగన్ కూడా తిరుపతికి రానున్నట్లు తెలుస్తోంది. బాధితులను పరామర్శించి బాసటగా నిలవనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అయితే నిన్న జరిగినటువంటి ఒక దుర్ఘటన సందర్భంగా కూడా వరుసగా మంత్రులు అయితే తిరుపతికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయాన్నే అనగాని సత్యప్రసాద్, మంత్రి కొలుసూపు పార్థసారథి, అలాగే అమలుపూడి అనిత కూడా తిరుపతి రుయాకి అలాగే సిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి శతగాత్రుల్లో కూడా అయితే మాత్రం వచ్చి పరామర్శించారు. అలాగే చనిపోయినటువంటి 6 మందికి కూడా ఎక్స్గ్రేషియా అయితే అనగాని సత్యప్రసాద్ అయితే 25 లక్షలుగా ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. ఈ తర్వాత ఇప్పుడు వచ్చే మధ్యాహ్నం అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రుయాకి అయితే చేరుకున్నారు. రుయాకి చేరుకున్న తర్వాత చనిపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిసి వారికి ఒక మనోధైర్యాన్ని కూడా కల్పించారు. అలాగే తర్వాత సిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి మెరుగైన చికిత్స కోసం సిమ్స్ కి అయితే రెఫర్ చేశారు. ఆ సిమ్స్ లో కూడా వారిని పరామర్శించిన తర్వాత మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయబోతున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. దీని ద్వారానే అంటే నిన్న జరిగినటువంటి యొక్క ఘటనకు సంబంధించి కూడా పూర్తి రిపోర్ట్ కూడా ఒకటి అందజేయాలనేసి నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్ అయితే మాత్రం సీరియస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ రోజు కలెక్టర్ వెంకటేశ్వర్లు అయితే మాత్రం ఒక రిపోర్ట్ అయితే మాత్రం ఇచ్చారు. ఆ రిపోర్ట్ తో వచ్చి మాత్రం అక్కడ గేట్ దగ్గర ఉన్నటువంటి డిఎస్పీ అంటే పనిచేసేటువంటి అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి డిఎస్పీ గేట్ ఓపెన్ చేయంగానే ఒక్కసారిగా భక్తులు రావడంతో పాటుగా టికెట్స్ ఇస్తున్నారు అనే నెపంతో ఒక్కసారిగా నిలబడటం, దాని ద్వారానే ఒక మహిళ మృతి చెందడం, దాని తర్వాత మృతుల సంఖ్య కూడా పెరగడం వచ్చింది అనేసి కూడా దాంట్లో అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఉన్నతాధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలనేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నటువంటి విషయంతో పాటుగా తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ కూడా పర్యటనలు అయితే ఖరారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక సనాతన ధర్మానికి ఎప్పుడు ప్రోత్సహించేటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కూడా ఒక వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారం ద్వారా వచ్చేటువంటి టోకన్ల ఇష్యూలో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి కూడా ఒక మృతుల్ని కుటుంబాలని అలాగే ఒక శతగాత్రుల్లో కూడా వచ్చి నేరుగా వచ్చి వారిని పరామర్శించడం కూడా జరుగుతుందనేసి ఒక ఆఫీస్ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడుగా మొదటగా అయితే మాత్రం ఉదయం నుంచి
మంత్రులు అయితే మాత్రం వచ్చి అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్ని వాళ్ళ బాగోగులంతా కూడా టీటీడీఏ చూసుకుంటుంది, దానికి సంబంధించినటువంటి భరోసా అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని తర్వాత కూడా సీఎం వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు రుయాలో కానీ సిమ్స్ లో కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళకి ఇటువంటి జరిగింది, అక్కడ ఏం జరిగింది అనేది కూడా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా కూడా వాళ్ళ దగ్గర నుంచే కూడా ఒక రిపోర్ట్ కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీని ద్వారానే సీఎంఏ డైరెక్ట్ గా వెళ్ళేసి వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను కూడా విచారణ కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని తర్వాత ఒక రుయా సింగ్స్ పర్యటన తర్వాత ఏడీ బిల్డింగ్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో కూడా ఒక ఫస్ట్ బ్రీఫింగ్ అయితే ఇవ్వబోతున్నారు. ఇంకా అనగాని సత్యప్రసాద్ అనౌన్స్ చేసినట్టుగా కూడా ఈ యొక్క 25 లక్షలు వెంటనే కూడా వాళ్ళకి అందించాలనేసి ప్రభుత్వం అయితే చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వరుసగా మంత్రులు అయితే ఉదయం నుంచి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి సిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి వారికి కూడా మెరుగైన వైద్యం కూడా అందించాలనేసి అనిత గాని అనగాని సత్యప్రసాద్ గాని మంత్రి కొలుసు పాత్రసాద్ గారి వీళ్ళంతా కూడా దగ్గరుండి ఒక పర్యవేక్షణ అయితే ఈ ఘటన పట్ల పలువురు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కదా. పూర్తిగా అధికారుల మీద తోచేసి బోర్డులో ఉన్నటువంటి కీలక వ్యక్తులు తప్పించుకుంటున్నారు, మొత్తం దగ్గరుండి పర్యవేక్షించాల్సినటువంటి చైర్మన్ కూడా ఘటన జరిగినప్పుడు హైదరాబాద్ లోనే ఉండిపోయారంటూ కూడా విపక్ష పార్టీలు కూడా దుమ్మెత్తిపోతున్నటువంటి సిచ్యువేషన్ కదా, ఏమనుకో? కరెక్టే. అంటే ఇప్పటికీ అయితే మాత్రం నిన్న రాత్రి బిఆర్ నాయుడు అంటే టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోకి సంబంధించి కూడా ఒక కొన్ని మిస్టేక్ అయినటువంటి కొన్ని పదాలు అయితే కూడా వాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ముందుగానే తెలుసు, మేము అధికారులకి ఇటువంటి ఘటన జరుగుతుందనేసి ఊహించాము, కాకపోతే ఒక అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి బిఆర్ నాయుడు అయితే వ్యాఖ్యానించారు. దాని తర్వాత మొత్తం అంతా సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తారనేసి బిఆర్ నాయుడు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా ఉద్యోగులు అంటే ఉన్నతాధికారుల వల్లనే ఒక సమన్వయం కూడా లోపం వల్లనే ఇలా జరిగింది. అలాగే పక్కన ఉన్నటువంటి అంబులెన్సులు కూడా అంబులెన్సులు అయితే అందుబాటులో ఉంచారు కానీ దాంట్లో డ్రైవర్లు అందుబాటులో లేరు. దాని వల్లనే మృతుల సంఖ్య కూడా పెరిగేదానికి అవకాశం పెరిగింది అనేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ఆ ఒక గేట్ ఓపెన్ చేయడం వల్లనే ఇదంతా కూడా జరిగింది అనేసి ఒక నివేదిక కూడా సమర్పించారు. అక్కడ ప్రత్యేక సాక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఒక ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క డ్యూటీలో చేసేటువంటి అధికారులు వాళ్ళ యొక్క జాపం వల్లనే ఇదంతా కూడా జరిగింది అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కూడా దీనిపైన అయితే దుమ్మెత్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వైకుంఠ ఏకాదశులు అయితే చూసాము, మేము ఇచ్చేటువంటి ప్రక్రియ ఇప్పుడు కూడా కొనసాగుతుంది, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశం జరగలేదు, ఇవ్వలేదు. మేము భక్తులకు అంత ప్రియారిటీ ఇచ్చాము, కాకపోతే ఇప్పుడు వచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి వేరే వాళ్ళ మీద అంటే ప్రతిపక్షాల మీద ఉన్నటువంటి జాగ్రత్త కూడా భక్తుల మీద లేదు. దీని ద్వారా తిరుపతికి వచ్చేటువంటి భక్తుల్ని అసలు పట్టించుకోవట్లేదు అనేసి కూడా విమర్శించారు. దాని తర్వాత మాజీ మంత్రి రోజా కూడా టీటీడీ ఉన్నతాధికారులు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి పనిచేస్తున్నారే తప్ప భక్తులకైతే మాత్రం పనిచేయట్లేదు అనేసి కూడా మండిపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు, ప్రకటించిన తర్వాత ఆ ఎక్స్గ్రేషియా కూడా ఎవరు అనేసి కూడా రోజే అయితే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే వెంటనే కూడా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కూడా తిరుపతి పర్యటన కూడా ఖరారు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు 3 గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు తిరుగు ప్రయాణం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గాని నారా లోకేష్ కూడా తిరుపతి పర్యటన అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు గాని అలాగే ఒక దేవాదాయ శాఖ మంత్రులు గాని ఇదంతా కూడా ఇక్కడే ఉండి ఒక వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఘటనలో ఎవరైతే గాయపడ్డారో అలాగే చనిపోయారో వారికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్ళాలనేసి కూడా సీఎం ఆదేశాలు కూడా ఆదేశించినట్టుగా కూడా తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మినిస్టర్స్ ఇక్కడ ఉండి వారి యొక్క పర్యవేక్షణలోనే ఇదంతా కూడా జరిగేట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే కలెక్టర్ నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క డిఎస్పీ స్థాయి అధికారిని కూడా
అతన్ని తొలగిస్తారా, దానిపైన చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం కొద్దిగా ఉత్కంఠంగా కూడా అలాగే మారినటువంటి పరిస్థితి అయితే క్షతగాతుల ఉంది. పరిస్థితి ప్రస్తుతం ఏ రకంగా ఉంది? మొత్తం ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి, వారికి అందుతున్నటువంటి వైద్య సహాయం ఏ రకంగా ఉంది? అంటే నిన్నైతే మాత్రం రుయా ఆసుపత్రికి వచ్చినటువంటి భక్తులైతే మాత్రం 36 మందిగా కలెక్టర్ అయితే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క 36 మందికి తీవ్ర గాయాలయ్యి ముక్కుల్లో నుంచి రక్తాలు రావడం, ఇంకా ఒంటి మీద కూడా చిన్న చిన్న దెబ్బలు తగలడంతో పాటుగా వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారనేసి తెలుస్తుంది. ఇక రుయాలో కొంతమందిని ఎమర్జెన్సీలో మాత్రమే ఉంచి మిగతా వారికి మెరుగైన వైద్యం కోసం టీటీడీకి సంబంధించినటువంటి కార్పొరేట్ సిమ్స్ వైద్య హాస్పిటల్ కి అయితే రెఫర్ చేశారు. సిమ్స్ హాస్పిటల్లో దాదాపుగా 27 మంది అయితే మాత్రం ఒక పద్మావతి బ్లాక్ లో ఇప్పటి వరకు చికిత్స అయితే పొందుతున్నారు. వారిని కూడా ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించి వారికి అక్కడ జరిగినటువంటి రీతి ఎలా ఉంది ఏంటి, నిన్న జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలుసుకుంటా ఉన్నారు. అలాగే ఇప్పుడు వరకు వచ్చేటువంటి రుయాలో ఉన్నటువంటి క్షతగాత్రులు అయితే మాత్రం అంటే చిన్న చిన్న గాయాలతో ఇక్కడే నయం అయిపోయేటువంటి తక్కువ దెబ్బలు తగిలేటువంటి వారు మాత్రం రుయాలోనే మాత్రమే ఉంచారు. ఇక ఎమర్జెన్సీగా మెరుగైన వైద్యం కోసం మాత్రమే సిమ్స్ కి అయితే కూడా తరలించారు. ఇక బిఆర్ నాయుడు అయితే మాత్రం వాళ్ళని సిమ్స్ నుంచి కూడా బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు కూడా తరలిస్తాము, ఒకవేళ వాళ్ళకి ఎమర్జెన్సీ అయితే వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం ఎంతవరకైనా కూడా మేము తీసుకెళ్తాం అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న కనిపించింది. దీని ద్వారానే ఇప్పుడు వరకు అయితే మాత్రం ఒక 27 మంది సిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి వారినంతా కూడా ప్రస్తుతానికైతే అంత ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి యొక్క వివరాలు కూడా సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే నిన్నటి వరకు అయితే మాత్రం ఎవరు పడిపోయారు ఏంటి అన్న విషయాలు వాళ్ళు స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా తెలియట్లేదు. దీని తర్వాత కలెక్టర్ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసి ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. మీ వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, టోకన్స్ కోసం వచ్చి మిస్ అయిపోయి ఉంటే వాళ్ళు యొక్క నంబర్ కి అయితే చేయాలి. ఇప్పుడు వచ్చేటువంటి వారిని వాళ్ళు ఐడెంటిఫై చేసి మీ వల్ల కాదా అనేసి కూడా తెలపాలి అనేసి కూడా కలెక్టర్ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ద్వారానే కొంతమందిని మాత్రమే ఐడెంటిఫై చేశారు, మరి కొంతమంది కోసం ఇంకా వాళ్ళ బంధుమిత్రులు కూడా ఎవరు రాలేకపోవడంతో కూడా వాళ్ళకి చికిత్స అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. వాళ్ళు స్పృహలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కూడా వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా వివరాలు అయితే అందించే పనులు అయితే డాక్టర్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఘటన పైన అయితే మాత్రం నిన్నటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే డిఎస్పీ గానీ అక్కడ పనిచేసేటువంటి ఉన్నతాధికారుల మీద కూడా ఖచ్చితంగా విచారణ అయితే చేపట్టాలి. అక్కడ జరిగినటువంటిది భక్తులకైతే ట్రాన్స్పరెన్సీ గా కూడా తెలిసే విధంగా కూడా ఉండాలి. దాని ద్వారానే భక్తులకి నమ్మకం అయితే ఏర్పడుతుంది. లేకపోతే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగుతూ ఉండేదానికి ఆస్కారం లభించేటువంటి ఎటువంటి అధికారులైనా కూడా ఉపేక్షించేది లేదు అనేసి చాలా స్ట్రాంగ్ గా కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక తిరుపతికి సంబంధించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో కూడా మళ్ళీ అధికారులకి మరోవైపు ఒక ఉత్కంఠం కూడా ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి ఒక క్షతగాత్రుల్ని పరామర్శించడం, అక్కడ జరిగినటువంటి రీతి ఎలా ఉంటుందో దానిపైన ఒక అధికారులు ఎలా బిహేవ్ చేశారో దానిపైన కూడా ఒక రిపోర్ట్ అయితే మాత్రం తీసుకొని ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి ఇప్పటికే మొదటగా స్థానిక ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి పవన్ కళ్యాణ్ కూడా ఒక రిపోర్ట్ కూడా పంపించినట్టుగా కూడా తెలిసింది. దీని ద్వారానే పవన్ కళ్యాణ్ ఆయన ఒక తిరుపతికి కూడా రావడానికి అయితే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎక్స్గ్రేషియా కూడా డైరెక్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేస్తారు అని చెప్పారు. కానీ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఒక ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఆ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన తర్వాత వారి యొక్క బాడీస్ కూడా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ బాడీల్లో కూడా వారి స్వగ్రామానికి తరలించేటువంటి ప్రతి ఒక్క పని ప్రభుత్వమే తీసుకుంటుంది, మొత్తం అంతా కూడా మేమే దగ్గరుండి తీసుకుంటామనేసి మంత్రులు ఒక భరోసా అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందుగా వచ్చినటువంటి మంత్రులు అంతా కూడా దాదాపుగా 4-5 మంది మంత్రులు వచ్చి ఒక రుయా సిమ్స్ లో మొత్తం అంతా కూడా పర్యవేక్షించి సీఎం వచ్చే కాడికి మొత్తం అన్ని పరిస్థితులు తమ కంట్రోల్లోకి తీసుకొని అన్ని పరిస్థితులంతా కూడా నెట్టిగా ఉండే చూసుకునేటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో అయితే నెలకొంది. దీని తర్వాత ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో పాటుగా అధికారులకంతా కూడా ఒకవైపు భయాందోళన కూడా కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దీనిపైన ఒక భక్తులకి సహకరించకుండా వారి ఇష్టంగా కూడా ప్రవర్తించారో వారి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా కూడా ఉంటుందనేసి ఇప్పటికే తిరుపతిలో అయితే ఎటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.
తిరుపతిలో జరిగినటువంటి స్టాంపీడ్ అనేది చాలా బాధాకర విషయం. క్యూలో ఉన్న భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఎప్పటికప్పుడు అందరూ పర్యవేక్షిస్తున్న సమయంలో ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటకు ఆసుపత్రి తీసుకెళ్లాలనే ఆలోచనతో గేటు తెరవగానే గేటు తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. ముగ్గురు విశాఖపట్నం నుంచి, ఒక నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, ఒక పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి, అలాగే సిమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టిస్తూ ఎవరు తీసుకురాలేదు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ప్రకటన జరిగింది. మనం వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచనను ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర ప్రాంతాల నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన, అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5 ఒక చోట, 6 ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5 ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6 చనిపోవడం జరిగింది. ఆ 6లోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు, వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో, అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమ్మీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమ్మీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన